जय श्री कृष्ण। हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे। అంటే భగవంతుణ్ణి కొన్ని మార్గాల ద్వారా మనం ప్రసన్నం చేసుకున్నాం. అంటే మనకి శాస్త్రాలు పురాణాలు ఏం చెప్పినాయంటే కొన్ని విధంగా, అంటే కొన్ని రకాలుగా నవవిధ భక్తులు, 9 రకాల భక్తులు చెప్పినాయి మనకి. ఆ 9 రకాల భక్తుల్లో ఏదో ఒక రకమైనటువంటి భక్తిని తీసుకుని భగవంతుణ్ణి పూజించినా, ప్రార్థించినా, సేవించినా కూడా భగవంతుడు ప్రసన్నుడవుతాడు. అది మనకి తెలిసినటువంటి, మనకి హిందూ ధర్మంలో ప్రతి ఒక్కరూ పాటించేటువంటి భక్తుల్లో, అన్ని రకాల భక్తుల్లో ఏదో ఒకరు, ప్రతి భక్తుడు కూడా ఏదో ఒక దాన్ని పాటిస్తూ నిత్యం వారి జీవన విధానాన్ని కొనసాగిస్తూ ఉంటారు. అలాగే భగవంతుడికి ఆడంబరమైనటువంటి భక్తి, ఆడంబరాలుగా గొప్పగా ఏదో 10 మందికి తెలిసే విధంగా డాబుసరిగా చేసేటువంటి పూజలు అవసరం లేదండి. కేవలం నిశ్చలమైనటువంటి భక్తి, ఆత్మశుద్ధితో, అంటే మనసు స్వచ్ఛంగా ఉంచుకొని చక్కగా పూజ చేస్తే పత్రం పుష్పం ఫలం తోయం. ఒక చిన్న ఆకుతో పత్రం అన్నారు, పుష్పం ఒక చిన్న పువ్వు పెట్టు పాదాల దగ్గర నిశ్చల భక్తితో, ఫలం ఒక చిన్న పండు పెట్టు, తోయం నీరు. ఈ 4గిట్లో మీరు ఏది భక్తితో సమర్పించినా కూడా ఆయన స్వీకరిస్తాడు. ఈ విధంగా నేను స్వీకరిస్తానని భగవద్గీతలోనే ఆయనే స్వయంగా కృష్ణ పరమాత్మే చెప్పారు. పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి. అంటే ఏ భక్తుడైతే భక్తితో, శ్రద్ధతో పత్రము కానీ, పుష్పము కానీ, ఫలము కానీ, తోయము కానీ నాకు సమర్పిస్తే దానిని తప్పక నేను స్వీకరిస్తాను, ఆ భక్తుడిని అనుగ్రహిస్తానని చెప్పారంటే ఎంత సులభతరమైనటువంటి మార్గం చెప్పారో కృష్ణ పరమాత్మ మనకు అర్థమవుతుంది. ఆయన తత్వం ఎంత గొప్పదో తెలుస్తుంది. అంటే ఆడంబర భక్తి అవసరం లేదు, నిశ్చల భక్తి ఉంటే చాలు. అలా అనుకుంటే భగవంతుడి యొక్క అనుగ్రహం పొందినవారు, ఆయన యొక్క సాక్షాత్కారం పొందినవారు అందరూ కూడా సామాన్యులే, నిరుపేదలే. ఆయనలో ఐక్యమైన వారు కూడా అందరూ కూడా నిరుపేదలే. మన తుకారాం తీసుకున్న ఇతర భక్తులు ఎంతమందో, పుండరీకుడు, ఇతరత్ర ఎంతమంది మహారాష్ట్రలో భగవంతుడి యొక్క సేవకులు, పాండురంగ సేవకులు ఎంతమంది ఉన్నారో అందరూ అతి సామాన్యులే, అతి సామాన్యమైనటువంటి జీవితాన్ని గడిపిన వారే. వారిలో ఉన్నది కేవలం నిశ్చల భక్తి, నిజమైనటువంటి భక్తి తత్పరత ఉండటం వల్లే వాళ్ళందరూ కూడా భగవంతుడిని ప్రసన్నం చేసుకున్నారు, ఆయనలో ఐక్యమయ్యారు. మనకందరికీ తెలుసు వారి చరిత్రలని. తుకారాం చరిత్ర మనకు తెలుసు, భక్త తుకారాం. అలాగే గోనాయి, సజన్ కసాయి, సావంతమాలి, ఇట్లా ఎంతమంది వందల మంది పరమ భాగవతోత్తములు భగవంతుణ్ణి వారి సర్వస్య శరణాగతి చేశారు వాళ్ళు. ఇక భగవంతుడి తప్ప వారికి వేరే జీవితం లేదు. అన్యథా శరణం నాస్తి, త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష పరమేశ్వర, రక్ష రక్ష జగన్నాథ, రక్ష రక్ష జనార్దన అని వారి జీవితాన్ని మొత్తం ఆత్మసమర్పణ చేసేశారు. వారి జీవితం భగవంతుడికి అంకితం చేసేశారు. దానివల్ల మాత్రమే వారు ముక్తిని పొందారు. అంటే బయట లౌకిక ప్రపంచంతో వారికి ఏ సంబంధము లేకుండా పరమాత్మే వారి జీవితం, పరమాత్మ నామమే వారి యొక్క ఆహారం అని నిరంతరము కూడా ఎటువంటి ఆశలు, ఆర్భాటాలు, ఆడంబరాలు లేకుండా అతి సామాన్యంగా భక్తి మార్గంలో వాళ్ళు పండిపోయారు. ఆ భక్తులందరూ కూడా పండిపోయారు. అందువల్ల వాళ్ళు పరమాత్మని అతి సులువుగా ప్రసన్నం చేసుకోగలిగారు. ఈ కలియుగంలో నాకు నామస్మరణ చేయవయ్యా చాలు, నామస్మరణతోనే నేను ప్రసన్నమైపోతాను, పక్కనే కూర్చుని ఉంటాను, ఈ పక్కనే ఈ నామస్మరణ ఎంత ఎక్కువ చేస్తే మీరు నిశ్చల భక్తితో అంత తొందరగా శీఘ్రంగా మిమ్మల్ని కరుణిస్తాను అని చెప్పి భగవంతుడే స్వయంగా చెప్పారు. అందువల్ల కలియుగంలో ఇటువంటి ఈ భయంకరమైన పాపపు కాలంలో మనిషి కామక్రోధ లోభ మోహ మదమాత్సర్యాలకు లోనైపోయి ఉంటాడు. అనుక్షణము కామము, క్రోధము, లోభముతో నిండిపోయి ఉంటుంది. శరీరం అంతా చెడు ఆలోచనలతో నిండిపోయి ఉంటుంది. ఎవరిని మోసం చేద్దామా, ఎవరిని పక్కదారి పట్టిద్దామా, అబద్ధాలు ఆడటం, ఇతరుల్ని గేలి చేయటం, ఆట పట్టించడం, ఇటువంటి తప్పుడు పనులు చేసేవారు ఈ కలియుగంలో ఎక్కువ మంది ఉంటారు కలి ప్రభావం వల్ల. అటువంటి వారు భగవంతుడి నామస్మరణ చేయటం చాలా కష్టం. వాడు భగవంతుడి నామస్మరణ చేయాలనే మనసుకే అనిపించింది అంటే వాడి అదృష్టం పండినట్టే, భగవంతుడు వాళ్ళ మీద కరుణ చూపించినట్టే. వెంటనే భగవంతుడు వచ్చి వాళ్ళని అనుగ్రహిస్తాడు. నేను అనుగ్రహిస్తాను, వెంటనే నా నామస్మరణ చేయి చాలు ఈ కలియుగంలో అని సాక్షాత్తు ఆ పరమాత్మే తెలియజేశారంటే భక్తి
ప్రతి మనిషికి ఎంత అవసరమో కూడా మనకు తెలుస్తుంది. ఇలాంటి కాలంలో, ఇటువంటి భయంకరమైనటువంటి కాలంలో భక్తి చాలా అవసరం. ప్రతి మనిషికి భక్తి ఉండాలి. భక్తి లేకపోతే మనసు పక్కదారి పట్టి వెళ్ళిపోతూ ఉంటుంది, చెడు మార్గాల్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది. అందువల్ల భక్తిని అలవాటు చేసుకోవాలి ప్రతి ఒక్కరూ. ప్రతినిత్యం భగవన్నామస్మరణ, నిద్ర లేవటం, పెందరవాడే నిద్ర లేకటం, కాలకృత్యాలు తీర్చుకొని స్నానం చేసి శుచిగా శుభ్రంగా దేవుడి రూముని చక్కగా శుభ్రం చేసుకొని ముగ్గులు వేసి దీపం వెలిగించి షోడశోపచార పూజ లేకపోతే పంచోపచార పూజ, ధూపము, దీపము, నైవేద్యము, పుష్పములు, హారతులు ఇటువంటివి సమర్పిస్తూ ఉంటే, నిత్యం చేస్తే వారి జీవితంలో తెలియకుండానే అనేక మార్పులు, అనేక శుభ పరిణామాలు జరుగుతూ ఉంటాయి. అంటే భగవంతుడు వారి మీద కృప చూపిస్తున్నాడు అని మనకు అర్థమవుతూ ఉంటుంది. ఈ విధంగా పరమాత్మ సులభతరుడే. కానీ నిశ్చలం చేయలేక మనస్సు మనం ఆ నిశ్చలత కోల్పోవడం వల్ల మనం ఈనాటి కాలంలో భగవంతుడిని ప్రసన్నం చేసుకోలేకపోతున్నాం. నిలకడ ఉండటం లేదు. మనం ధ్యానంలో కూర్చుంటే మనసు ఎటో పక్కదారి పట్టి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంకేదేదో ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఎవరు వస్తారు, ఎవరు వెళ్తారు, మనం ఎక్కడికి వెళ్ళాలి, ఇప్పుడు ఇవన్నీ వస్తాయి తప్ప ఆ నిశ్చలత, ఏకాగ్రత కుదుర్చుకోవాలి మనమే. అభ్యాసంతోనే వస్తుంది అది. ప్రతి నిత్యం కూడా మనం దీన్ని అభ్యాసం చేసుకుంటే, ధ్యానం చేయటం అలవాటు చేసుకుంటే, పరమాత్మ నామాన్ని, కోటాను కోట్ల నామాన్ని స్మరణ చేస్తే తప్పక సిద్ధి కలుగుతుంది, ముక్తి కలుగుతుంది. ఇది ఎంతోమంది భక్తులు నిరూపించి చూపించారు వారి భక్తి ద్వారా. కాబట్టి మనం అదే మార్గంలో నడుద్దాం. కృష్ణ తత్వాన్ని అర్థం చేసుకుందాం. కృష్ణుడు ఏం చెప్పాడు? పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. సాధువులు, మంచివారు, సజ్జనులు ఎక్కడ కష్టపడుతూ ఉన్నారో, దుర్మార్గులు ఎక్కడైతే పెచ్చురెళ్ళిపోతున్నారో, అటువంటి సమయంలో ఎవరైతే సజ్జనులు హింసపడుతున్నారో, దుర్మార్గులు పేటరేగిపోతున్నారో, ఆ సమయంలో నేను ఉద్భవిస్తాను, దుష్ట శిక్షణ చేస్తాను అని స్వయంగా భగవానుడే తెలియజేశాడు భగవద్గీతలో. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. అంటే ఎక్కడెక్కడ ధర్మం క్షీణిస్తుందో, ఎక్కడెక్కడ పాపపు పనులు విజృంభిస్తాయో వెంటనే నేను అక్కడ ఉద్భవిస్తాను, అక్కడ పుడతాను, దుష్ట శిక్షణ చేస్తాను అని భగవానుడే స్వయంగా తెలియజేశాడు. ఈ విధంగా బాలకృష్ణుడు ఎన్ని కష్టాలు పడ్డాడో మనకు అందరికీ తెలుసు. చిన్నప్పుడు ఆయన పడినటువంటి కష్టాలు ఎవరు పడరు. అన్ని కష్టాలు పడ్డాడు. పరమాత్మ కాబట్టి అన్నీ తట్టుకుని దుష్ట శిక్షణ చేస్తూ, అందరినీ చంపుకుంటూ, సమూలంగా ధర్మస్థాపన చేసుకుంటూ పెరిగి పెద్దవాడై మధురకు వచ్చి కంసుని చంపి, అక్కడ భయంకరమైనటువంటి రాక్షసులని చంపి ముందుకెళ్ళి పాండవుల్ని కాపాడుతూ కౌరవుల్ని మార్చే విధంగా చక్కని మార్గదర్శకంగా మా పాండవుల్ని మార్గనిర్దేశనం చేస్తూ భగవద్గీత బోధించి ఎంతోమందికి ప్రాణదానం చేశాడు, సజ్జనులను కాపాడాడు, దుర్మార్గుల్ని హింసించాడు, చంపేశాడు. అటువంటి కృష్ణ పరమాత్మ ఆయన యొక్క లీలలు, అసలు ఆయన తత్వాన్ని తెలుసుకోవడం చాలా కష్టం. కృష్ణతత్వం అర్థం చేసుకోవాలంటే మనకి చాలా చాలా కష్టం. ఎన్నో జన్మలెత్తాలి. ఆయన యొక్క కథలను చదవాలి. ఆయన లీలలు ఏమిటి, దానిలోకి లోపలికి వెళ్ళాలి. మన కథ యొక్క మూలాలకు వెళ్ళాలి. వెడితేనే మనకు ఆ తత్వం తెలుస్తుంది. పై కనపడేదంతా నిజం కాదు. వెన్న దొంగతనం చేశాడు, గోపికల్ని ఆట పట్టించాడు, చీరల దొంగతనం చేశాడు. ఇదంతా ఒక లీల, మాయాలీల. పసిపిల్లవాడప్పుడే గోవర్ధన పర్వతాన్ని చిటికన వేలుతూ ఎత్తినవాడు. అది ఎంతటి శక్తి స్వరూపుడో, జగన్నాథుడో మనకు అర్థమవుతుంది. అట్లాగా రాక్షసులు అనేక రూపాల్లో వచ్చి గోపబాలను హింసిస్తుంటే అన్ని రూపాలు తానే ధరించి బ్రహ్మకు సైతం లీల చూపించాడు. బ్రహ్మదేవుడే కృష్ణ మాయలో పడిపోయాడు. ఇంద్రుడి వల్లే కాలేదు కృష్ణుడిని జయించటం. ఇంద్రుడు ఎంతో 10 రోజుల పాటు రాళ్ల వర్షం, కుంభవృష్టి కురిపించాడు. ఆ గోవర్ధన పర్వతం ఎత్తి అలా పట్టుకునే ఉన్నాడు ఆయన, అలుపు సరుపు లేకుండా. రేపల్లిలో ప్రజలందరూ కూడా కొండ కింద కృష్ణుడి యొక్క నీడలో సేద తీరారు. అప్పుడు ఇంద్రుడి యొక్క గర్వభంగం జరిగింది. ఇట్లాగా అవసరమైన ఎప్పుడు ఏది అవసరమో ఆ తత్వాన్ని ప్రపంచానికి తెలియజేస్తూ, ఆయన యొక్క లీలలను చూపిస్తూ, మరలా స్నేహితులతో కలిసిపోతూ, అమ్మకి బిడ్డగా, అలాగే ప్రియురాలికి ప్రియుడిగా, మనకు రాధాకృష్ణులు అంటాం. వాళ్ళిద్దరి యొక్క ప్రేమ అత్యంత పవిత్రమైనది, గొప్పది.
రాధాకృష్ణుల ప్రేమతత్వాన్ని అర్థం చేసుకోవడం ఎన్ని జన్మలెత్తినా కూడా ఎవరి వల్ల కాదు. అంతటి గొప్ప పవిత్రమైనటువంటి ప్రేమ, రాధాకృష్ణుల ప్రేమతత్వం వారిద్దరిది. అంతటి గొప్ప తత్వం తెలిసిన మహనీయుడు శ్రీకృష్ణ పరమాత్మ. మనసును తలచినంతనే ఆనందాన్ని, ఆహ్లాదాన్ని పంచేటువంటి చక్కని అందమైనటువంటి ముఖారవిందం కలిగినటువంటి కన్నయ్య. అనేక రకాలుగా పిలుచుకుంటూ ఉంటారు. ఎవరి పేరుతో పిలిచినా, ఎవరు ఏ పేరుతో పిలిచినా పలుకుతాడు. వెంటనే ఓయ్ నేనున్నాను, ఇక్కడ వస్తున్నానంటూ భక్తులకి సేవకుడిగా ఉంటాడు ఆయన. భక్తుల ఇంటనే ఉంటాడు. భక్తుల యొక్క పక్కనే నిలబడి వారికి సహాయం చేస్తూ ఉంటాడు. కానీ మనకు కనపడడు. మనం ఆయన్ని కనపడేట్టు చేసుకోవాలంటే ఆయన కొన్ని జన్మలు ఎత్తాలి మనం. అయినా కూడా ఆయన లీలలు మనకు అర్థం కావు. కానీ మన తత్వాన్ని మర్చిపోకూడదు. ఆయన లీలల్ని మర్చిపోకుండా ఆయన ఏం చాటి చెప్పారో దాన్ని మనం జీవనంలోకి తీసుకొని మన జీవితంలో భాగంగా మార్చుకొని మనం జీవితం కొనసాగిస్తే మన జీవితం ధన్యం, మన జన్మ ధన్యం. వసుదేవ సుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. జై శ్రీకృష్ణ. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే.